ఫ్రెండ్స్, బయలుదేరింది పెయిడ్ బ్యాచ్ అనుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ మీద వాళ్ళు చేస్తున్న అక్రమాల మీద ఏదైతే బీజేపీ పార్టీతోటి కలిసి పనిచేస్తూ దొంగ ఓట్లను చేర్చుకొని గెలుస్తూ ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎప్పుడైతే ఇచ్చారో ఇక వెంటనే ఇంకా పెయిడ్ బ్యాచ్ బయలుదేరుతాను అనుకుంటూనే ఉన్నాం. ఇంకా రాలేదేందా అనుకుంటున్నాం. ఇప్పుడు ముట్టుంటాయి డబ్బులు పెయిడ్ బ్యాచ్కి. ఇంకా బయలుదేరారు. అదంతా తప్పు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారన్నమాట. అంటే ఎప్పుడైతే బీజేపీ పార్టీ మీద కానివ్వండి, ప్రధానమంత్రి మోడీ గారి మీద కానివ్వండి, కేంద్ర ఎన్నికల కమిషన్ మీద కానివ్వండి, ఎవరన్నా ఇలాంటివి ఉన్న వాస్తవాలు చెబితే వెంటనే వీళ్ళు వచ్చేస్తారు ఇంకా బయటికి. మళ్ళీ అదే సుప్రీంకోర్టు మన వక్ఫ్ బోర్డుకి అనుకూలంగా తీర్పిస్తే సుప్రీంకోర్టు అది మంచిది కాదంట వీళ్ళందరూ అన్నారు అన్నమాట. ఇప్పుడు ఇంకా వీళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని వచ్చారు. ఇక ఇదంతా రాహుల్ గాంధీ గారు చెప్పిన తప్పని ఈ వ్యధ చెప్తాడు. వినండి సార్. ముందు కూడా ఒకసారి ఓడిపోయింది, జనతాదళ్ అధికారం చేపట్టింది. అలాంటి సమయంలో రాజీవ్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడంటే బ్యాలెట్ పేపర్లని మేనేజ్ చేశారు. బ్యాలెట్ పేపర్లు మేనేజ్ చేయడం వల్ల వీళ్ళు గెలిచారు జనతాదళ్. లేకపోతే కనుక వీళ్ళు గెలిచే అవకాశం లేదు. అదే ఈ ఈవీఎంలు కనుక వస్తే ఈవీఎంలు పారదర్శకత్వంగా పనిచేస్తాయి, ఎవరు ఏమీ చేయలేరు, ప్రతి సామాన్యుడి ఓటు కూడా వినియోగింపబడుతుందంటూ మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ ఆయన అప్పుడు ఓడిపోతే జీర్ణించుకోలేకపోయాడు. ఇప్పుడేమొచ్చేసి కాంగ్రెస్ వరుసగా 3 సార్లు ఓడిపోవడం వల్ల అధికారానికి దూరం అయిపోతున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఈవీఎంలను నిందిస్తోంది. వరుసగా గెలిస్తే ప్రజలు కూడా భరించలేకపోతున్నారు. చాలా మంది ప్రజలు కూడా ఇది ఈవీఎంలు మాయ అంటున్నారు. మరి ఇప్పుడు చెప్పేది ఓటు చోరీ అంటే ఓట్లు ఏ రకంగా దొంగతనం చేశారా? ఒక బిడ్డ ఉన్నాయంటే 80 మంది పేర్లు ఎలా చేర్చారా? 70 సంవత్సరాల ముసలమ్మ కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడే ఓటుకు అప్లై చేసుకున్నట్టు ఫామ్ 6 ఎట్ట చేసి ఓటేశారా? ఇలాంటి దొంగతనంగా ఓట్లు ఎలా పుట్టించారు? ఒకే మనిషి 4 రాష్ట్రాలు ఎలా ఓటేస్తున్నాడా? ఇలాంటివి ఇప్పుడు చెప్తా ఉంటే నువ్వు కొత్తగా మళ్ళీ ఈవీఎంలు అని చెప్తావు ముండా. అంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం అనమాట. ఇప్పుడు అసలు ఎక్కడన్నా ఈ రాహుల్ గాంధీ గారు పెట్టిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడన్నా ఈవీఎం గురించి వచ్చిందా? ఓట్లు దొంగతనం ఎలా చేస్తున్నారా అనేది కళ్ళకు కట్టినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి చూపించాడు దేశమంతా. ఇక వీళ్ళు దాన్ని కప్పిపుచ్చడం కోసం, అదంతా అబద్ధం చెప్పడం కోసం బయలుదేరారు వీడు. ఇంకొక వినండి. మళ్ళీ మభ్యపెట్టు. ఇదే కాంగ్రెస్ రాహుల్ ఖాన్ చేస్తున్నది. నిన్న రాహుల్ ఖాన్ ఓట్ చోరీ అనుకుంటూ ఒక కాన్ఫరెన్స్ పెట్టి స్లైడ్స్ వేసి ఓట్స్ చోరీ అయినవి, అందుకే 11 సంవత్సరాలుగా బీజేపీ గెలుస్తూనే ఉంది అని అన్నాడు. కాంగ్రెస్ పేడ్ బూట్లిక్కర్స్, చెంచాస్ డబ్బులు ముట్టినట్టున్నాయి, ఆహా ఓహో ఏమన్నా కాన్ఫరెన్స్ ఓట్ చోరీ అనుకుంటూ గంజాయి మొక్కలు వీడియో చేసేసాయి. మొత్తం వీడియో అంతా ఫేక్. చూసారుగా దీనికి ఎంత బలుపో. కాంగ్రెస్ అంట, రాహుల్ ఖాన్ అంట. దీనికి ఎంత బలుపు చూడండి. రాహుల్ ఖాన్ ఏంటి? ఈ కళ్యాణ్ దొబ్బినియా? పైగా తులసి చంద్ర లాంటి వాళ్ళు, వనజ లాంటి వాళ్ళు, విప్లవశ్రీ లాంటి వాళ్ళు, జర్నలిస్టులు, వాళ్ళు పక్కా ఆధారాలతోటి రాహుల్ గాంధీ గారు ఏ రకంగా అయితే ఈసీకి పక్కా ఆధారాలతోటి బయట పెట్టాడో అలాగే వీళ్ళు కూడా ఏ మాట మాట్లాడినా ఏది చెప్పినా పక్కా ఆధారాలతోటి మాట్లాడతారు వీళ్ళు. ఈ జర్నలిస్ట్ వనజ గారు కానివ్వండి, విప్లవశ్రీ కానివ్వండి, తులసి చంద్ర కానివ్వండి, వాళ్ళని డబ్బులు ముట్టాయని చెప్పి ఈ మొండ మాట్లాడుతుంది. డబ్బులు ముట్టింది మీకు. నువ్వు ఎంతసేపు హిందుత్వం మీద, ముస్లింలు క్రిస్టియన్ల మీద వ్యతిరేకం, ఇలాంటివి బీజేపీకి వంతబాటం ఏమైనా చేసేది. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మిగతా వాళ్ళు నిజంగా జర్నలిస్టులు, వాళ్ళు దేశానికి ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే నిజమైన యూట్యూబర్లు, నిజమైన జర్నలిస్టులు. మీరు ఫేక్ గాడు. ఆడు పరిశ్రమగాడు ఎక్కడు, నువ్వు ఒకదానివి. ఇలాంటి మీ బ్యాచ్ ఉంది కొంతమంది. మీరు ఫేకులు. డబ్బులు ముడితే డబ్బులు ముట్టినట్టు పని చేస్తారు మీరు. భూమి బతుకులు ఇచ్చారా? దేశమంతా రాహుల్ గాంధీ గారు చేసిన పనికి పెద్ద పెద్ద విశ్లేషకులు, మేధావులు సైతం ఆలోచించి అసలు ఎంత నెట్వర్క్ చేశారా, ఎంత టీమును పెట్టుకుని ఎంత నెట్వర్క్ చేసి పక్కా ఆధారాలతో సమర్పించాడా అని చెప్పి మళ్ళీ ఆయన చెప్పిన
ఆ బెంగళూరు ఏదైతే హౌస్ నెంబర్ 35 ఉందో అక్కడికి బీబీసీ టీవీ వాళ్ళందరూ వెళ్ళి, ఇండియా టుడే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిందో అదే ఉంది, అన్ని నిజాలు. అలా వాళ్ళు చెప్తుంటే ఈ మండలాన్ని కలిసి బీజేపీని కాపాడటానికి ఇలాంటి ఫేక్ వార్త తయారు చేసుకొని వచ్చింది. భూమి బతుకు మీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇలా తగలబడుతుంది.